వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో మరియు తర్వాత కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. వాటిని విస్మరించటం వలన జీవితంలో ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని నమ్మకం ఉంది. అందులో ముఖ్యమైనది గ్రహణం తర్వాత స్నానం చేయటము. హిందూ గ్రంథాల ప్రకారము గ్రహణం సూర్యగ్రహణము లేదా చంద్రగ్రహణం తర్వాత శరీర శుద్ధి చాలా ముఖ్యము. మహాభారత కాలంలో కూడా రాధా, యశోద, నందబాబా వంటి దేవతలు గ్రహణం తర్వాత కురుక్షేత్రంలో స్నానం చేసేవారని చెప్తారు. ఇది పవిత్రతకు, శరీర మనసుకు శుద్ధికి ప్రతీకగా పరిగణింపబడింది. జ్యోతిష్యుల ప్రకారము గ్రహణము రాహు, కేతు వంటి అశుభ గ్రహాల ప్రభావంతో సంభవిస్తుంది. చంద్రగ్రహణము సమయంలో కేతు చంద్రునిపై ప్రతికూల ప్రభావం చూపుతాడు. ఈ సమయంలో నెగిటివ్ ఎనర్జీలు ఎక్కువగా ప్రబలుతాయని నమ్మకం ఉంది. కాబట్టి గ్రహణం పూర్తయ్యాక స్నానం చేయటం ద్వారా ప్రతికూల శక్తుల ప్రభావం తొలగిపోతుందని గ్రంథాలు చెప్తున్నాయి. అలాగే శరీరాన్ని పవిత్ర చేసుకోవటం వల్ల దైవ పితృ కార్యాలు, పూజలు, శుభకార్యాలు చేయడం